నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ యాప్స్. నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా పేరు భవ్య, నా ఛానల్ కి వెల్కమ్. ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్అవుట్ చేసేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దయ్యం లెక్క కనిపిస్తున్నాం పైన లైట్ పెట్టుకొని. 3 months నేను వచ్చి 3 months అవుతుంది. 3 months నుంచి అనుకుంటే ఫైనలీ ఇప్పుడు వెళ్తున్నాం మండికి. వై వీళ్ళు రావట్లేదు, నేను పిలిస్తే రారు. ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం, అంతే కదమ్మా? అంతేనా? నా పైననే లైట్ ఉండి నేనైతే క్లియర్ దయ్యం లెక్క కనిపిస్తుంది. ఇందులో నువ్వు లైట్ ఉన్నా లేకున్నా క్లియర్ దయ్యాన్ని. ఇప్పుడు కాస్త ఈ నార్మల్ లైట్స్లో బెటర్గా కనిపిస్తున్నా. ఎట్లా కనిపిస్తుంది అంటే ఇందాక పైననే ఉండే కదా, సో అట్లుందని. నేను అడిగారా అంటున్నా. నువ్వు అడగలేదు, నేను చెప్తున్నా. మండుతున్నట్టుంది. వీళ్ళు నా పైన పంచులు వేస్తారు, నేనేస్తే బాధపడతారు, తీసుకోలేరు. బాగా అవసరం లేదు, తీసుకోమంటే. అంటే తర్వాత నన్ను సాగొడతారు. ఇంకా నేనే ఇంకా మంచిదాన్ని కాబట్టి తీసుకుంటున్నా. మంచిగా తీసుకో, మరి అన్ని బయటకి పంచ్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు కూడా తీసుకున్నా. ఏమన్నా అన్నానా? నేనేమన్నా కదా. వెరీ గుడ్. నేనైతే ఫుల్గా తిందామని ఫిక్స్ అయినాను. ఎందుకంటే కొద్ది తిని ప్లేట్ల గీతలు తీసి 100% తింటా. నేను 100% తింటా. మీరు చూడండి, ఇప్పుడు చూపిస్తారా? ఎప్పుడు వీళ్ళు తక్కువ తింటారు, నేను తినలేదు అంటారు. సరిగ్గా కట్ వర్షన్ పంపి వాళ్ళకి కట్ చేసి అవన్నీ తీసేసి తిన్నవి అట్లేం పెట్టాను. నేను ఎంత తింటే అంటే ఉన్నది ఉన్నట్టు పెడతాను. నేను అక్కడ కట్ చేసి పెట్టాను, ఇంకేముంటది. వీళ్ళు కొంచెం తింటారు, నేను తిన్నదంతా వాళ్ళ సైడ్ ఇట్లా స్పేస్ చేసుకొని. ఇందాక చెప్పాలి ఇంట్లో నువ్వు ఇదే అంటావని కదా అంటున్నావు. ఇందాక ఇంట్లో వస్తున్నప్పుడు అక్కడ తిందాం అవి లూజ్ ప్యాంట్ తీసుకుంటా. సరే నేను ఫుల్గా తినచ్చలేదు. ఒక్క తింటావు నువ్వు, తింటాను ఏం తినవు, నువ్వు ఏం చేస్తాను ఎప్పుడు చెప్తా. పోతూ మొత్తం మా సైడ్ అంతా ఇట్లా ప్లేట్ ఇట్లా గీతలు గీసేసి ఇంత నేను తిన్నా అంతే మీరు తిన్నారు, నేను ఎంత తిన్నా అని చెప్తా. అంటే అది పోకముందే చెప్తుంది. నేను అట్లా అస్సలు చెప్పను. జస్ట్ మా చెల్లి షీస్ క్రియేటింగ్ థింగ్స్, కాంట్ హెల్ప్. నేను యాక్చువల్లీ లూజ్ ప్యాంట్స్ వేసుకున్నా, మంచిగా ఇట్లా కూర్చొని ఫుల్ గుమ్ముదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఆడ లూజ్ ప్రాన్స్ ఎందుకే? నిన్న చార్మినార్ పోయినాము. ఆడ షాదాబ్, ఆబ్వియస్గా చార్మినార్ పోతే షాదాబ్లో తింటాం కదా, తిన్నాము. అసలు నిన్న ట్యూస్డే ఈవినింగ్ మేము ఆల్మోస్ట్ లైక్ 4:40 ఆ టైంకి వెళ్ళినాము. ఫుల్ అంటే వెయిట్ చేయాల్సినంత ఫుల్ ఏం లేరు, బట్ వెళ్ళినాక ఒక 2 నిమిషాలకి అట్లా టేబుల్ దొరికింది, కూర్చున్నాము. ఆ టైంలో కూడా అంతమంది ఉన్నారు. ఫస్ట్ థింగ్. సెకండ్, లూజ్ ప్రాన్స్ ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసినాము. లూజ్ ప్రాన్స్ అయితే అదిరిపోయింది, అంత మంచిగా ఉండే. బిర్యానీ ఇంకొంచెం మంచిగా ఉండొచ్చేమో అని అనిపించింది నాకు. అంటే మసాలా తక్కువ అనిపించింది, టేస్ట్ బాగానే ఉంది. కానీ చూసినావా ఎందుకు ఏమైంది? మమ్మీ ఇట్లా లైక్ ఇప్పుడు బాగుంది కదా బిర్యానీ అన్నది. అంటే నార్మల్ కూడా బాగుంటది కదా, సో అట్లా అడిగితే మమ్మీ ఇట్లా తినేప్పుడు అనిపిస్తుంది. చూసినావా? అట్లేం అనిపించలేదు నాకు. అంటే టేస్ట్ మంచిగా ఉంది, బట్ మసాలా ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అది. లేకపోతే జస్ట్ నార్మల్ ఉత్త రైస్ అని కాదు, మసాలాతో ఇట్లా నార్మల్ కలిపిన రైస్. యా, అంటే వైట్ రైస్ ఎక్కువ అండ్ మిగిలింది కొంచెం తక్కువ అట్లేసిరు. సో అలా ఉండే. బట్ లూజ్ ప్రాన్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసి ఫుల్ కుమ్మేసినాము. ఎనీవేస్ ఎనీహౌ, ఇప్పుడు ఆ టాపిక్ పక్కన పెట్టేసి ఏ మండి. అండ్ చాలా మంది నేను అంటే కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు వీడియోస్కి, అక్క మీరు ఇండియా వచ్చిన తర్వాత లావ్ అయినారు, చబ్బి అయినారు, ఏమనుకోకండి అని చెప్పి. ఐ నో, నేను అయినాను. అంటే వచ్చిన తర్వాత ఎంత తింటున్నాను మీరు చూస్తున్నారు కదా, నేను ఎన్ని ఫుడ్ వీడియోస్ పెడుతున్నాను. అంత తిన్నాక ఇంకా అవ్వకుండా ఎట్లుంటాను, అయినాను. ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. యా, ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫిట్నెస్ వచ్చేలాగా చెయ్యాలి. ఫస్ట్ బద్ధకం వస్తుంది 100%, దాంట్లోంచి బయటికి రావడానికి ట్రై చేయాలి. సో అది కూడా ప్లాన్ చేసుకుందాం వెళ్ళిన తర్వాత. దానికోసం అవసరం ధైర్యం. ఇప్పుడేంటి ఏమంటారు,
బతుకం పోయింది అని అనుకోవడానికి ఇంకొక సంవత్సరం అందులో పీరియడ్స్ వస్తాయి. ఓ మై గాడ్, గాడ్ స్టాప్డ్ మీ అనుకుని దేవుడే అనుకూలంగా టైం ఇవ్వట్లేదు, హీ డజంట్ వాంట్ మీ టు స్టార్ట్ అని చెప్పి అనుకొని ఇంకా అలా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తాం. ఇట్స్ సైకిల్, అది అలా జరుగుతూ ఉంటుంది. బట్ స్టిల్ మనం ప్లాన్ చేద్దాము. ఐ లెట్ యు గైస్ నౌ. అండ్ చెప్పడం మర్చిపోయినా, ఈరోజు 13th November 2024, అంటే మన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయ్యి 1 year అయింది. ఈరోజు నేను వీడియోస్ కూడా పోస్ట్ చేసినాను. సో మీరు చూసే ఉంటారు ఈ పాటికి, అంటే ఇది నేను పోస్ట్ చేసే టైంకి చూసి ఉంటారు. సో అంటే ఇన్ని మంత్స్ తర్వాత నేను మండి తినడానికి వెళ్తున్నా. ఎట్లా అనుకుంటున్నా అంటే ఒక సెలబ్రేషన్ మీల్ లాగా గుర్తుండడానికి. November 13th వస్తుంది, ఆ రోజు నేను మమ్మీ ప్లాన్ చేసినాం. అవునవును, కరెక్ట్. నువ్వు 1 year యూట్యూబ్ మండి దగ్గర చేసుకుంటామని ఏదో ఇట్లా కోఇన్సిడెన్స్ గా కుదిరింది కూడా. వీళ్ళు ప్లాన్ చేసినట్టే చెప్తారు. ఇక్కడ పడేవాళ్ళు ఆబ్వియస్ గా ప్లాన్ చేసినాం. ఇప్పుడు నీకు 1 year తీసుకొని పోతున్నా అని చెప్తే ఓ అవునా ఓకే అని ఉంటుంది. ఇప్పుడు చూడు కోఇన్సిడెన్స్ అనుకోని కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. బట్ అది ప్లాన్, నువ్వు ప్లాన్ చేయలేదని నాకు తెలుసు. నేను కోఇన్సిడెన్స్ గా జరుగుతుందని హ్యాపీగా ఉన్నా అంతే. నువ్వు 100% ప్లాన్ చేయలే. అంతా ఈశ్వరి. శివయ్య ఏంటి అనుకుంటున్నాడు ఎవరికే. సో యా, అలా ఒక సెలబ్రేషన్ మీల్ లాగా ఉంటుంది. అండ్ ఈరోజు నేను సెకండ్ వీడియో పోస్ట్ చేసిన కదా, అంటే ఇట్లా లంచ్కి 5 members తీసుకెళ్తా అని. అది ఎలా జరిగిందో అంటే అది ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి అది పాస్ట్లో జరుగుంటుంది కదా. సో ఎలా ఉందో అని నేను అనుకుంటున్నాను, ఎలా అయ్యి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. బాగా అయింది అనుకుంటా హోప్ఫుల్లీ, ఆర్ ఇంకేమైనా చేంజెస్ వచ్చినాయేమో నాకు తెలియదు ఏం జరిగిందో. బట్ లెట్స్ సీ ఎలా అవుతుందో. హోప్ఫుల్లీ అంత మంచిగా అవుతుంది అనుకున్నట్టు. ఐ విల్ గెట్ టు మీట్ యూ గైస్. అండ్ మనం మంచిగా ముచ్చట్లు పెట్టుకొని కబుర్లు చెప్పుకొని ఇంకా ఫుల్ సొల్లేసుకొని మంచిగా మీల్ని ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాను నేను. ఇంక ఇప్పుడు వెళ్ళి ఫ్యూచర్ లోకి వెళ్ళి చూసి వస్తుంది. అంటే ఇప్పుడు అది పాస్ట్ లో జరుగుంటది అని అనుకోవడానికి కొంచెం ఫన్నీగా ఉంది కాన్వర్సేషన్, అంటే నేను చెప్పేది. బట్ దట్స్ ఫైన్, కూల్. ఇప్పుడు వెళ్ళి ఇంకా మండి చెప్పి 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 చంపేస్తున్నావు. అంటే నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను కాబట్టి వాళ్ళని కూడా నాలాగా ఎక్సైటెడ్ గా చేస్తున్నాను. నేను తినడానికి అనుకోండి, మీరు తింటలేరు. మళ్ళీ మేము తింటున్నాం ఏమైనా మేము ఎక్సైటెడ్ గా ఫీల్ అవ్వడానికి అని అనకండి. నేను తినడానికి మీరు కూడా కొంచెం ఎక్సైటెడ్ గా ఫీల్ అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇందాక నుంచి అన్ని మాట్లాడినా కానీ అసలు ఎక్కడికి వెళ్తున్నాం మండి తినడానికి అనేది చెప్పలేదు కదా నేను. మై బ్యాడ్. మండి at 36 బంజారా హిల్స్ దానికి వెళ్తున్నాము. ఈ ట్రాఫిక్ లో వెయిట్ చేసి చేసి నిద్ర వస్తుంది. ఇదే కదా, ఇదే అటు ఇటు కాకుండా అడ్డంగా పెట్టి అదే కదా. వచ్చేసాం. ఎప్పుడు ఫోన్ నువ్వు తీస్తున్నావు వీడియో ల్యాప్టాప్ ఫోన్ తీస్తున్నావా? నేను అలా ఫోన్ యూట్యూబ్ చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ అవసరం లేదు. నా సబ్స్క్రైబర్ నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై చేస్తా అంటే ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వద్దు. దేనికి ఏం వేసుకొని వచ్చింది చూడండి. చెంప పగిలిపోద్ది. తహతహలాడుతుంది ఇప్పుడు. ఇందాక తీసావు కదా దేనికి ఏది వేసి వచ్చింది. దేనికి ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. ఇందాక చూపించు దేనికి ఏది వచ్చినట్టే మంచి కంఫర్ట్ అనిపించింది వేసుకొస్తాను తినేటప్పుడు. పైన వేరే తీసుకుంటే మంచిగా ఉంటుండే కదా. ఇంకా ఐ ఫీల్ గుడ్ విత్ దిస్. ఓవరాక్షన్ చేస్తుంది కదా మమ్మీ నీ కూతురు. అసలు కెమెరాలోకి రాగానే మమ్మీ చూడు ఎంత మంచిగా ఇలా కామ్గా పద్ధతి సాంప్రదాయని సుప్పిని. ఇదిగోండి బయటికి వస్తుంది మెల్లిగా. రా బయటకు రా. అమ్మో చంద్రముఖి అనకు. నా చంద్రముఖి ఒక స్టోరీ ఉంది. మన చిన్నప్పుడు చాలా ఫేమస్ అనమాట నా 3rd class లో. ఇప్పుడు చెప్పానండి, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు చెప్తే వీళ్ళిద్దరు వేసుకుంటారు నన్ను. ఇంకా వద్దు. మమ్మీ ఎట్లుంది? బాగుందన్నా,
ఘాటుగా ఉందా? అంత కాటలేదు అసలు, మంచిగా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. ఎలా ఉంది పింకీ? ఫుడ్ బ్లాగర్ అయిపో. ఫుడ్ బ్లాగర్. ఎప్పుడు ఓపెన్ చేస్తున్నావు తిండి గోలా? క్లోజ్ అయింది ఆల్రెడీ. షెడ్కి వెళ్ళింది ఫ్రెండ్స్. నీకు మంచి వీడియో కావాలనుకుంటే వాడిన నా ఛానల్ ఒక వీడియో చూసుకోండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. క్రేవింగ్ ఇది ఎప్పటి నుంచో అసలు. దాని నుంచి తినొద్దు. మొత్తం మైనీస్లో ముంచేసింది. ఇంకిదా వచ్చింది చెప్ప తీసుకో. పేదరాసి పెద్దమని ఇగో నాకు మైనస్ కోసం కంచం ఏంటి ఎంత ఉంది? ఆ క్రిస్మస్ వేస్ట్ అంటే ఇంకా రైస్ ఆర్డర్ చేసిన పక్కన మెనూలో ఇంకొక ఆప్షన్ నో కిస్మిస్, నో బాదాం. దీనికనే బెస్ట్. ఏం తీసుకొచ్చా? ఎలా ఉంది? ఫుల్ అయిందా? మా అమ్మ ఒక్కతే మంచిగా కూర్చొని తింటుంది, చూద్దాం. అమ్మ బాగానే లాగిస్తున్నావుగా. ఫుల్ అయిపోయిందా నీకు కూడా? ఇంకింత ఉంది నీదే మొత్తం. ఇదంతా తిన్నా చూడు. హలో మేడం, ఇదంతా నాదే. హలో ఇద్దరు అప్సరసలు మీరు ఈ ప్లేట్లోకి షిఫ్ట్ అవ్వాలి. నేను చూడండి ఒక తిన్నాను, మీరు ఇల్లు తినని టైటిల్ తీసుకుంటున్నారు. నేను ఈ హాఫ్ కూడా నేనే తిని ఇటు వచ్చి సిగ్గేంది. ఇక చెప్పవు ఇదంతా కూడా నువ్వే తిన్నా అని చెప్పు. అయ్యో చుక్కల ముగ్గు. ఈ నుంచి ఇందాకే, అయ్యో ఈ నుంచి ఇందాకే ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా ఈ మండి 36 దీంతో అదే మైనస్ ఏదో ఉంటుందిగా, దాంతో మండి రైస్ ట్రై చేసి అంటే ఫుడ్ చాలా ఎక్కువ అయిపోయింది, మాటలు బయటికి వస్తలేవు. అది 36 మైనీస్ కాదు, 36 స్పెషల్ చికెన్. దానికి పడి దాన్ని పడి మైనీస్ లా లిటరలీ ఇప్పుడు అందరికి ఫుల్ ఉంది, మాటలు కూడా వస్తలేవు. ఇది రెండులే, ఇది మబ్బు కమ్ముకపోయింది. మాటలు మమ్మీ సైలెంట్కి పని కానిస్తున్నారు గురించి. సో బేసికల్గా ఏమైంది, మా అక్క ఫోన్ పట్టుకుని సో బేసికల్గా ఏం జరుగుతుందంటే ఏదో చెప్దాం అనుకున్నా, మబ్బులు కమ్ముకుపోయాయి. అమ్మాయి. సో బేసికల్గా ఏం చెప్దాం అనుకున్నా అంటే, చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. మళ్ళీ మైనీస్ మీరు తింటారా? మీకు వస్తుందా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది M36 గ్రిల్డ్ చికెన్ సంథింగ్ స్పెషల్ అది ఏదో ఉంది కదా. మెనూ ఉందా? ఉంటుంది కదా. సో దాంతో ఎప్పుడైనా తిన్నారా? తింటే మస్తు ఉంటుంది.
ఎంతసేపు ఎడ్డినల్లా నవ్వినా అని చెప్పి మీరు కూడా నన్ను చూసి నవ్వుకోకండి. నువ్వు తిను. Just now what happened we cannot say. చెప్పక కమాన్ కోపంతో ఏం చెప్పాలి? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కోపంతో రగిలిపోతుంది. కోపంతో నేను రగులుతలేను, మంచి తిన్నా ఫుల్ గా. మేమేంటి సగం సగం తిన్నామా? పంచ్ అంటే ఇలా ఉండాలి. నువ్వు కుక్కిపించినావు నాకు ఇంకా. సో వాట్ సో వాట్ ప్రశాంతంగా నేను తిన్నా తృప్తిగా. దాని తర్వాత వదిలేయచ్చుగా. తృప్తిగా తిన్నావు కదా, ఇంకా కొంచెం కోరిక తీర నీకు, అది మనసు కోరిక. ఇంకా మళ్ళా మండి ఎప్పుడు తింటున్నావు అని అట్లని చెప్పి ఇప్పుడు కుక్కుందునా? ఇప్పుడు నార్మల్ గా కార్తీక మాసం కాబట్టి ఇంట్లో తినకుండా బయట తినడం ఈజ్ గుడ్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. బయట కూడా తినక ఇంట్లో కూడా తినకంటే ఇంకా అవ్వదు మనతోటి. అంటే డిఫరెన్స్ ఏంటి? మన బాడీలో అదే నాన్ వెజ్ ఇంట్లోకి కూడా పోతుంది కదా. కానీ ఇంట్లో వండుకున్నాం అనుకో గిన్నెలో నాన్ వెజ్ ఉంటుంది, ఇంకా గిన్నె టేబుల్ పెట్టినందుకు టేబుల్ మీద నాన్ వెజ్ అవుతుంది. ఇదేంది అప్పుడే ఫ్రెష్ తిని వండుకుంటే బెడ్షీట్ నాన్ వెజ్ అవుతుంది. అదే ఇప్పుడు అనుకో నువ్వు బయట తిని, అది ఓన్లీ నీ పొట్టలోనే ఉంటుంది, బయట తిని ఇంటికి పోయే దారి లోపల దారంతా నీ బాడీకి ఉన్న నాన్ వెజ్ ఇట్లా గుంజేస్తుంది. నువ్వు ఇంటికి శుద్ధిగా వెళ్తావు అప్పుడు. అవునా? ఎవరన్నా మిమ్మల్ని ఎవరైనా ఇట్లా ఎడ్డి లాజిక్ అడిగిరా అనుకో అలాంటి ఎడ్ ఆన్సర్ లేదు. అబ్బా ఫోన్లో నువ్వు ఎడ్డిదాన్ని మనం ఒప్పుకున్నావు. అందరు మీద కిరుస్తారు. అబ్బా ఇంకా 40 seconds ఉన్నట్టుంది. దాటేద్దాం. 45. సంతృప్తిగా తిన్నానా? సరే ఎక్కువ కుక్ ఇచ్చింది, ఓకే తిన్నా. తర్వాత కార్ డ్రైవ్ అన్నా చెయ్యొచ్చు కదా ప్రశాంతంగా వంట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ డ్రైవ్ అన్నా చేస్తానేమో కానీ తిన్న తర్వాత ఐ కాంట్ డ్రైవ్, అంతే. ఇంకా వై యూ షుడ్ చేంజ్ దాట్. మరి చేంజ్ కానీ నిన్న వద్దున్నాడు కానీ నేను చేంజ్ చేసుకో అని చెప్పింది. కుక్కున్న తర్వాత నాకు నిద్ర ఇట్లా వస్తుంది, నువ్వు ఇట్లా నేను వంట అయినా అట్లాంటి అంత కుక్కున్న తర్వాత నేను నాన్నే వండుకుంటా. నేను రెస్టారెంట్ లోనే వండుకున్నాను తిన్న తర్వాత. రేపు 14th November నేను రేపు పోస్ట్ చేయను కదా, నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతా. మా చెల్లి ఇక్కడ మా సెప్టాంక్ చౌరస్తాలో వండుకొని ఉంటది. whoever wants to meet you're most welcome. వాళ్ళ ఫోన్స్ తీసుకొని రమ్మను. కలవని వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అకౌంట్లోకి వెళ్ళి, లేదంటే అక్కడ జంక్షన్ దగ్గర ఆగి మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకో. అట్లా ఎందుకు అడుగుతా తొక్క? మీ ఫోన్స్ ఏంటి చెక్ చేస్తున్నాం అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి పడేస్తా. లేదు ఇలా కాల్ చేసుకోవాలి అని చెప్పు. కాదండి నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, కాస్త ప్లీజ్ మీ ఫోన్ ఇవ్వరా, మా ఇంటికి వెంటనే ఫోన్ చేయాలంటే ప్రాప్ అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి సబ్స్క్రిప్షన్ థ్యాంక్ యూ అండి అని ఫోన్ చేసా. సబ్స్క్రైబ్ కి మరీ ఇలా చేస్తారా? ఓ మై గాడ్, నన్ను ఐడియా ఇచ్చింది ఇప్పుడు నువ్వు సిగ్నల్ దగ్గర కూర్చొని చేయమని. అంటే ఇలా చెప్తుంటాను అప్పుడు యూ షుడ్ బి లైక్ నో అలా నేను చెయ్యను, కాంటెంట్ విల్ స్పీక్ అని ఇలా చెప్పాలి. కాంటెంట్ విల్ స్పీక్. వాళ్ళ దాంట్లో సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళ కాంటెంట్ పోతుంది కదా, అది స్పీక్ అడగ. నేను సబ్స్క్రైబ్ అయితే చేస్తా. జల్దీ ఇంటికి పోయి పండుకుంటే ఇంకా 10 నిమిషాలు 10 more minutes ఇంటికి వెళ్ళిపోతాం. ఇట్లా దుప్పటి వేసుకొని. ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ కదా నక్క, వెనకోటి ముందోటి పక్కన ఒకటి అవతల ఒకటి. ఈ షాప్ ఓపెన్ లేదు, ఇక్కడికి వెళ్దాం అనుకున్నా. అయ్యా రియాక్షన్స్ ఒకేసారి అయ్యా కాదు, ఒకటి కొనుక్కోదాం అనుకుంటా, ఇంట్లో కూర్చుంటే అది మూడు రాదు కదా, అలాగే కూర్చుంటా. పోనీ ఎలాగో బయట ఉన్నాం కదా ఇప్పుడు కొని పాడేద్దాం అనుకుంటా. షాప్ ఓపెన్ ఉంటుంది, షాప్ ఓపెన్స్ లేవు, లేక ఓపెన్ వస్తా. అదేంటో తెలియదు, నీకు కూడా ఇట్లా ఉంటుందా? బయట తిరగాలి అనే కోరిక ఉంటుంది, బట్ దాన్ని బద్ధకం ఓవర్ పవర్ చేస్తుంటావు ఆ కోరికని. ఇంట్లోనే వండుకుంటావు అంతే. అసలు ఇందాక డెలివరీ చేసేలా ఉంటే మండి కూడా ఇంటికి ఆర్డర్ చేసుకుంటుండే. లే మండి డెలివరీ అవుతుంది ఇంటికి, ఇచ్చేసి ఆ ప్లేట్ రాదు నీకు, ఫీల్ పోతుంది. మండి డెలివరీ ఉంది. డెలివరీ ఛార్జెస్ కూడా ఏం తక్కువ లేవమ్మా. ఫుడ్ ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, ఒక సింగిల్ ప్యాకెట్ 150 డెలివరీ ఛార్జెస్. ఆ 150 కాదు, ఆ 150 రూపీస్, ఆ ట్యాక్సెస్, ఆ డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ చూస్తేనే బాడీలో ఒక ఊపు వస్తుంది. మనం పోయి తెచ్చుకుందామని అలా తెచ్చి మన మొహానికి తిండి అవసరం ఎప్పుడైనా కూడా ఆపేస్తాయి. ఏంటి డిస్కౌంట్
అక్కడ అట్లుంది మరి. అండ్ ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఒక 100 రూపీస్ ఉంది అనుకున్నాము, దాన్ని ఆల్రెడీ వాడు 200 పెడతాడు. 200 పెట్టి దానికి మళ్ళీ 100 ట్యాక్సీలు వేస్తాడు, 100 చార్జెస్ వేస్తాడు. అది వేసినా కూడా వాడికి కడుపు నిండదు, క్వాంటిటీ ఇంతే పంపిస్తాడు. అండ్ కాదు జొమాటో స్విగ్గీ కూడా తక్కువ అంతలే కానీ బట్ కొద్ది తక్కువ అంతే. ఇప్పుడు 50-200 వేస్తాడు. ఎందుకు అట్లా? ఇంటికి ఇస్తున్నావా? మేమన్నా డైరెక్ట్ జొమాటో ఓనర్ని అడుగుతున్నావా ఎందుకు అట్లా ఇంటికి ఇస్తున్నావా? ఒకవేళ ఫేమస్ అయితే మీరు చూస్తాడేమో అని. నువ్వే ఉండు, మా అక్క కుళ్ళైతుందా మొహం కనిపిస్తుంటే? నా మొహం కనిపించట్లేదు బాగా, బొక్క నీ మొహం కనిపిస్తుంది. ఎందుకు ఏమైంది? మాట్లాడు. డ్రైవింగ్ తప్ప అన్ని చేస్తున్నావు. ఎడ్ల పడి మీరు దొక్కపోతున్నామా? వెనక తోస్తున్నారు, నేను జస్ట్ కూర్చున్నాను. మమ్మీ ఏమని ఇప్పుడు ఆమె అన్నది కదా, దాన్ని నేను అన్నదన్న. ఫైనల్ గా మా అక్క నా మొహం చెప్పడానికి ఒప్పుకుంది. నేను ఇందాక చూపించొద్దా, నేను చెప్పలేదు, ఓవర్ యాక్షన్ చెయ్యకు. నేనేం అనలేదు. అది వేసుకోండి, వేసుకోవాలి మెయిన్ కవర్ లాగా. అదే అదేద్దాం, వదిలేద్దాం. పప్పెట్క మొహం. రేపంటే పెళ్లి కంటే దొరుకుతుందా పక్కన? పప్పు మోహన్ ఏంటమ్మా? ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినాము. ఇంకా రెస్ట్ తీసుకోవాలి, ఫుల్ వండుకోవాలి. మస్తు టైర్డ్గా ఉంది. కొబ్బరి టైర్డ్ కాదు, పొట్ట ఫుల్ ఉంది. ఏంది నిద్ర పోవాలనిపిస్తుంది. ఏదైనా మంచిగా ఇట్లా మూవీ చూసుకుంటూ. పొట్ట ఫుల్ ఉన్నప్పుడు మీకు ఎట్లాంటి వింత వింత కోరికలు వస్తాయి చెప్పండి. ఇప్పుడు నేను ఈ కొంచెం కోకుంది, అది తాగేద్దాం అనుకుంటున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఏం చాలా తెలుసు కదా, మీకు ఈ వీడియో నచ్చితే ఏం చాలా తెలుసు. ఎందుకు నవ్వినా అనుకుంటున్నారు కదా, మాట్లాడుతూ సడన్గా దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి అని స్టార్ట్ చేసిన కదా అందుకు. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇట్లా మధ్యలో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా, డిస్టర్బెన్స్ ఆఫ్ వరల్డ్, యూనివర్స్, గ్యాలక్సీ, ఇంకా అట్లా నెక్స్ట్ అన్నీ. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఏం చాలా తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరి.